My name is Anazirao. I am geology lecturer working in Sai Degree Kalasala. So second year. Today second unit, second CBJ. అందులో మనం చెప్పే టాపిక్ ఏంటంటే రెండో యూనిట్లో మానవ శరీర నిర్మాణ శాస్త్రం 1 ఫిజియాలజీ 1. దీనిలో మనం ఇప్పుడు ఈరోజు చెప్పబోయేది ఏంటంటే హ్యూమన్ హార్ట్. సో క్షీరద హృదయ నిర్మాణం. సో మ్యామల్స్లో ఉండేటటువంటి హృదయ నిర్మాణం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యామల్స్ అనగానే మనం దేని గురించి చెప్తామని అంటే హ్యూమన్ లేదా ర్యాబిట్ గురించి మాట్లాడుతూ ఉంటాం. తనలో ఈరోజు మనం చెప్పేటటువంటి క్వశ్చన్ ఏంటని అంటే మానవ హృదయ నిర్మాణం. సో స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. సో మానవ హృదయ నిర్మాణం తీసుకునేటప్పుడు దీనిలో మనకి ముఖ్యంగా మానవ హృదయం అనేటటువంటిది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అనేసి అంటే హృదయం అనేటటువంటిది మధ్యస్థ్వచం నుంచి ఏర్పడుతుంది, మీసోడెర్మ్. సో మధ్యస్థ్వచం నుంచి ఏర్పడుతుంది కాబట్టి ఈ హృదయం అనేటటువంటిది ఎక్కడ ఉంటుందనేసి అంటే మానవుల్లో ఉరఃపంజరం ఏదైతే ఉంటుందో ఆ ఉరఃపంజరంలోని ఊపిరితిత్తుల మధ్యన మీడియాస్టినం అనేటటువంటి కుహరంలో ఉంటుంది. సో మీడియాస్టినం అనేటటువంటి కుహరంలో హృదయం అనేటటువంటిది 2 ఊపిరితిత్తుల మధ్యన ఉంటుంది. సో బిట్వీన్ ద లంగ్స్ ఇంటూ ది హ్యూమన్ హార్ట్ ఇన్ మీడియాస్టినం అనేటటువంటి క్యావిటీ. ద హ్యూమన్ హార్ట్ మానవ హృదయం తీసుకున్నట్లయితే మానవ హృదయం అనేటటువంటిది ముఖ్యంగా హృదయావరణ త్వచముతో కప్పబడి ఉంటుంది. సో ఆ హృదయావరణ త్వచం ఏది అంటే ఇలా హృదయాన్ని కప్పి ఉంచేటటువంటి పొరనే హృదయావరణ త్వచము అనేసి అంటాం. సో ఈ హృదయావరణ త్వచాన్ని పెరికార్డియం అనేసి మనం పిలుస్తాం. ఈ హృదయావరణ త్వచం అనేటటువంటిది 2 పొరలతో ఆవరించి ఉంటుంది. మానవుని యొక్క హృదయం 2 పొరలతో ఆవరించి ఉంటుంది. అది వెలుపలి ఉన్నటువంటి పొరని మనం ఏమంటామని అంటే తంతుయుత హృదయావరణ త్వచము అంటాం. లోపల ఉన్నటువంటి హృదయావరణ త్వచాన్ని ఏమంటామని అంటే సేరస్ హృదయావరణ త్వచము అంటాం. సేరస్ హృదయావరణ త్వచం. సో వెలుపల ఉన్నటువంటి త్వచాన్ని ఏమంటామని అంటే తంతుయుత హృదయావరణ త్వచం. సో ఇంగ్లీష్ మీడియంలో చూసుకున్నట్లయితే ద కవర్డ్ విత్ ద టోటల్ హార్ట్ ఇన్ కవర్ విత్ ద లేయర్ పెరికార్డియం. The pericardium is covered with the 2 layers. The first pericardium outer layer it is called as fiber pericardium and inner layer serous pericardium. The between the 2 layers into the cavity. సో 2 త్వచాల మధ్యన ఉన్నటువంటి కుహరాన్ని హృదయావరణ కుహరము అంటాం. హృదయావరణ కుహరం. సో దీన్ని పెరికార్డియల్ క్యావిటీ అనేసి అంటాం. దిస్ క్యావిటీ ఈజ్ ఫిల్డ్ విత్ ద ఫ్లూయిడ్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పెరికార్డియల్ ఫ్లూయిడ్. ఈ 2 హృదయావరణ త్వచాల మధ్యన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని హృదయావరణ కుహరము అంటాం. ఈ హృదయావరణ కుహరం దేనితో నింపబడి ఉంటుందంటే హృదయావరణ ద్రవముతో నింపబడి ఉంటుంది. ఈ హృదయావరణ ద్రవంతో నింపబడి ఉంటుంది కాబట్టి ఈ హృదయావరణ ద్రవం వల్ల ఏంటి ప్రయోజనం అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ టు ది పెరికార్డియల్ ఫ్లూయిడ్. ద ఫ్లెక్సివేషన్స్. సో హార్ట్ ఫ్లెక్సివేషన్స్ అంటే హృదయం అనేటటువంటిది ఏదైనా కొన్ని అగాధాల నుంచి కానీ ప్రమాదాల నుంచి కానీ ఇదయ్యేటప్పుడు ఈ ప్రమాదాలకి గురి అయ్యేటప్పుడు ఈ హృదయావరణ ద్రవం అనేటటువంటిది ఈ 2 లేయర్స్ ఒకదానికొకటి ర్యాపిడ్ అవ్వకుండా ఒకదానిపై ఒకటి ఫ్రీగా మూవ్ అయ్యేటట్లు ఈ ఫ్లూయిడ్ అనేటటువంటిది పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేటటువంటిది
సహాయపడుతుంది. సో అది తన వలన ఉపయోగం. నెక్స్ట్ మానవుని యొక్క హృదయం అనేటటువంటిది ఫస్ట్ ఇందులో మనం ఇప్పుడు చెప్పబోయేది ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అంటే ఫస్ట్ పార్ట్ బాహ్య నిర్మాణము, ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. సో బాహ్య నిర్మాణం అనేసి అంటే మన కంటికి కనిపించేటటువంటి నిర్మాణాన్ని బాహ్య నిర్మాణం అనేసి అంటాం. సో మానవుని యొక్క హృదయం అనేటటువంటిది ముఖ్యంగా 4 గదులను కలిగి ఉంటుంది. మానవుని యొక్క హృదయం 4 గదులను కలిగి ఉంటుంది. అందులో పైన ఉన్నటువంటివి 2 గదులు, క్రిందన ఉన్నటువంటివి 2 గదులు. సో అప్పర్ పార్ట్ 2 chambers అండ్ లోవర్ పార్ట్ 2 chambers. సో టోటల్లీ హ్యూమన్ హార్ట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద 4 chambers. సో ఫస్ట్ 2 chambers ఆర్టియల్స్ అండ్ 2 chambers అగైన్ 2 chambers వెంట్రికల్స్. పైన ఉన్నటువంటి 2 గదులని కర్ణికలని, క్రింద ఉన్నటువంటి 2 గదులని జఠరికలని అంటాం. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సో రైట్ సైడ్ ఉండేటటువంటి దాన్ని కుడి కర్ణిక అంటాం. నెక్స్ట్ క్రింద ఉన్నటువంటి దాన్ని కుడి జఠరిక. అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక. ఇలా 4 chambers హ్యూమన్ హార్ట్ అనేటటువంటిది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో దీనిలో నెక్స్ట్ సెకండ్ వన్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. సో అంతర నిర్మాణము, అంతర నిర్మాణం. సో ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఈ అంతర్ నిర్మాణంలో మళ్ళీ ఉండేటటువంటి పార్ట్స్ ఎన్ని అంటే 4. సో ఫస్ట్ వన్ ఆర్టియోల్స్ అంటే కర్ణికలు, నెక్స్ట్ జఠరికలు, నెక్స్ట్ జఠరికలు, ధమని చాపాలు. ధమని చాపాలు. సో ఆర్టియోల్స్, వెంట్రికల్స్, నెక్స్ట్ పల్మనరీ ఆర్చెస్, ఆర్టరీ ఆర్చెస్ అని అంటాం. సో ఫస్ట్ కర్ణికలు అంటే ఆర్టియోల్స్. సో ఆర్టియోల్స్ మనకి ఎన్ని? 2. సో రైట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని రైట్ ఆర్టియం అని, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని లెఫ్ట్ ఆర్టియం అనేసి పిలుస్తాం. సో ఇక్కడ ఈ రైట్ ఆర్టియం అనేటటువంటిది లెఫ్ట్ ఆర్టియం కంటే చిన్నదిగా ఉంటుంది. అంటే ఎడమ కర్ణిక కంటే కుడి కర్ణిక చిన్నది. ఈ కుడి కర్ణిక కనుక తీసుకున్నట్లయితే కుడి కర్ణిక అనేటటువంటిది మానవుల్లో ఉండేటటువంటి శరీర భాగాలు ఏవైతే ఉంటాయో ఆ శరీర భాగాల నుంచి మొత్తం శరీర అవయవాల నుంచి మలిన రక్తాన్ని సేకరిస్తుంది. డీఆక్సిజనేటెడ్ బ్లడ్, టోటల్ కలెక్ట్ విత్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఏది కలెక్ట్ చేస్తుంది అంటే రైట్ ఆర్టియం. సో హ్యూమన్ బాడీలో ఉండేటటువంటి టోటల్ ఆర్గాన్స్ నుంచి అంటే వివిధ అవయవాల నుంచి మలిన రక్తాన్ని సేకరించి ఎక్కడికి చేరవేస్తుందని అంటే కుడి కర్ణికకి రక్తాన్ని చేరవేస్తాయి. అందుకే కుడి కర్ణికని ఏమంటామని అంటే స్వీయ కర్ణిక అంటే స్వీకరిస్తుంది. సో రక్తాన్ని స్వీకరించేటటువంటి గదులు ఏవని అంటే కర్ణికలు. సో ఇక్కడ మనకి రక్తాన్ని తీసుకొచ్చేటటువంటి ముఖ్యంగా 3 మహాశిరలు ఉంటాయి. ఆ 3 మహాశిరలు ఏంటని అంటే 1 ఊర్ధ్వ మహాశిర, 2 పరమహాశిర, నెక్స్ట్ 3 కరోనరీ శిర. ఇలా 3 మహాశిరలు అనేటువంటి ఉంటాయి. వాటిని మనం ఏమంటామని అంటే సుపీరియర్ వెయిన్ క్యావ్ అండ్ ఇన్ఫీరియర్ వెయిన్ క్యావ్, నెక్స్ట్ ఆర్టరీ వెయిన్ క్యావ్. సో ఈ 3 వెయిన్స్ అనేటటువంటివి టోటల్ హ్యూమన్ బాడీలో ఉండేటటువంటి వివిధ అవయవాల నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేసి ఎక్కడికి చేరవేస్తాయి అంటే రైట్ ఆర్టియంకి చేరవేస్తాయి, కుడి కర్ణికకు చేరవేస్తాయి. అప్పుడు ఈ కుడి కర్ణిక అనేటటువంటిది ఆ మలిన రక్తాన్ని ఏం చేస్తుందని అంటే తన దిగువన ఉన్నటువంటి రైట్ వెంట్రికల్లోనికి పంపిస్తుంది. సో అది ఎట్లా అంటే ఇక్కడ మనకి మెయిన్గా కుడి కర్ణిక తీసుకున్నట్లయితే కుడి కర్ణిక అనేటటువంటిది చిన్నదిగా ఉంటుందని చెప్పాం. ఇది శరీర
వివిధ అవయవాల నుంచి మలిన రక్తాన్ని సేకరిస్తుందని చెప్పాం. సో తనకి చేరవేసేటటువంటివి ఏవెన్స్ అంటే 3 మహాశిరలు అని చెప్పాం. ఆ 3 మహాశిరలు ఏంటన్స్ అంటే పైన ఉంది కాబట్టి దీన్ని ఊర్ధ్వ మహాశిరనిస్ అంటాం. ఇది దిగువన ఉంది కాబట్టి దీన్ని పరమహాశిరనిస్ అన్నాం. ఇది మిడిల్లో ఉంది కాబట్టి దీన్ని కొరోనరీ శిరానిస్ అన్నాం. సో ఈ ఊర్ధ్వ మహాశిర అనేటటువంటిది ఊర్ధ్వ అంటే యాంటీరియర్ రీజియన్, తల భాగములో ఉన్నటువంటి మలిన రక్తాన్ని అంతటినీ సేకరించి, తల భాగంలో ఉన్నటువంటి మలిన రక్తాన్ని అంటే పై భాగంలో ఉన్నటువంటి మలిన రక్తాన్ని అంతటినీ సేకరించేటటువంటి మహాశిర ఏది అని అంటే ఊర్ధ్వ మహాశిర లేదా పూర్వ మహాశిర. దాన్నే సుపీరియర్ వెయిన్ క్యావ్ అని పిలుస్తాం. సో ఇది టోటల్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఎక్కడ ఉన్నటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్? తల పై భాగంలో ఉన్నటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతటినీ సేకరించి రైట్ ఆర్టియంకి పంపిస్తుంది. నెక్స్ట్ యాంటీరియర్ అంటే దిగువ భాగం. సో దీన్ని పరమహాశిర లేదా ఇన్ఫీరియర్ వెయిన్ క్యావ్ అని అంటాం. ఇది ఎక్కడి నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేస్తుంది? మన అబ్డామిన్కి దిగువ ఉన్నటువంటి భాగంలో ఉన్నటువంటి మలిన రక్తాన్ని అంతటినీ సేకరించి ఇది కూడా ఎక్కడికి చేరవేస్తుంది? కుడి కర్ణికకే చేరవేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఆర్టీరియర్ వెయిన్ క్యావ్. సో కరోనరీ సిర. ఈ కరోనరీ సిర అనేటటువంటిది ఏం చేస్తుంది అంటే మన మిడిల్ భాగంలో ఉన్నటువంటి హార్ట్ దగ్గర ఉన్నటువంటి ఈ మిడిల్ భాగంలో ఉన్నటువంటి మలిన రక్తాన్ని అంతటినీ సేకరించి ఇది కూడా ఎక్కడికి చేరవేస్తుంది? రైట్ ఆర్టియంకే చేరవేస్తుంది. ఇలా ఈ 3 మహాశిరలు మలిన రక్తాన్ని సేకరించి ఎక్కడికి చేరవేస్తాయని అంటే కుడి కర్ణికకు చేరవేస్తాయి, రైట్ ఆర్టియంకి. సో ఇప్పుడు ఈ రైట్ అండ్ లెఫ్ట్ ఆర్టియంని వేరు చేస్తూ ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటామని అంటే కర్ణికాంతర విభాజకము, ఇంటర్ సెప్టమ్ ఇన్ ఆర్టియా. సో ఆర్టికల్స్కి మధ్య ఉన్నటువంటి విభజిస్తూ ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటామని అంటే ఇంటర్ ఆర్టియల్ సెప్టమ్ అని అంటాం. సో కర్ణికాంతర విభాజకం 2 కర్ణికలని విభజిస్తూ ఉన్నటువంటి పటలాన్ని కర్ణికాంతర విభాజక పటలము అని అంటాం. సో ఏ 2 కర్ణికలు? కుడి ఎడమ కర్ణికలు. ఓకేనండి. నెక్స్ట్ సెకండ్ వన్, ఇక్కడ ఈ కర్ణికలు అనేటటువంటివి వెంట్రికల్స్లోనికి ఓపెన్ అవుతాయి. సో కర్ణికలు వెంట్రికల్స్లోని అంటే కర్ణికలు అనేటటువంటివి జఠరికల్లోనికి ఓపెన్ అయ్యేటప్పుడు ఈ రెండింటి మధ్య అంటే కర్ణికలని జఠరికలని వేరు చేస్తూ ఉన్నటువంటి విభాజక పటలాన్ని కర్ణికాంతర జఠరిక విభాజక పటలము అంటాం. కర్ణికలని జఠరికలని వేరు చేస్తున్నటువంటి విభాజక పటలాన్ని ఏమంటాం? కర్ణికాంతర విభాజక పటలము. సో ఈ రెండింటి మధ్య హోల్స్ అనేటటువంటి ఉంటాయి, రంధ్రాలు. కుడి కర్ణిక కుడి జఠరికలోనికి ఓపెన్ అయ్యేటటువంటి దగ్గర ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం దగ్గర ఉన్నటువంటి కవాటాన్ని ఏమంటామని అంటే త్రిపత్ర కవాటము అంటాం. అట్లాగే ఎడమ కర్ణిక ఎడమ జఠరికలోనికి ఓపెన్ అయ్యేటప్పుడు ఇక్కడ ఉండేటటువంటి రంధ్రం దగ్గర ఉన్నటువంటి కవాటాన్ని ద్విపత్ర కవాటము అని అంటాం. సో ఇక్కడ రైట్ ఆర్టియం ఈజ్ ఓపెన్ ఇంటూ ది రైట్ వెంట్రికల్, ఈజ్ బిట్వీన్ ఇంటూ ద వాల్వ్. దిస్ వాల్వ్ ఈజ్ ట్రైకస్పిడ్ వాల్వ్. రైట్ ఆర్టియం రైట్ వెంట్రికల్ మధ్య ఉన్నటువంటి వాల్వ్ని ఏమంటామని అంటే ట్రైకస్పిడ్ వాల్వ్. అలాగే లెఫ్ట్ ఆర్టియల్ and left ventricle, between the left atrium and left ventricle into the wall, it is called as bicuspid valve. సో ఈ 2 వాల్వ్స్ ద్వారా ఓపెన్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఆర్టియల్స్ అనేటటువంటి వెంట్రికల్స్లోనికి ఓపెన్ అవుతాయి. అలా ఓపెన్ అవ్వడం వల్ల ఈ రైట్ అండ్ లెఫ్ట్ ఆర్టికల్స్లో ఉండేటటువంటి బ్లడ్ అనేటటువంటిది వెంట్రికల్స్లోనికి వస్తుంది. ఇప్పుడు సెకండ్ మనకి ఏంటంటే అంటే జఠరికలు. సో ఇప్పుడు జఠరికల గురించి తీసుకున్నట్లయితే జఠరికలు అనేటటువంటివి వెంట్రికల్స్ అనేటటువంటివి మోస్ట్ థిక్కెస్ట్ చాలా దళసరగా ఉన్నటువంటి కండరాలతో కూడినటువంటి పంపింగ్. సో పంపింగ్ అంటే బయటికి రక్తాన్ని పంప్ చేసేటటువంటి గదులు.
కాబట్టి వీటిని పంపింగ్ ఛాంబర్స్ అంటారు. జఠరికల్ని ఏమంటామనేసి అంటే బయటికి రక్తాన్ని పంప్ చేస్తాయి కాబట్టి వీటిని పంపింగ్ ఛాంబర్స్ అనేసి అంటాం. సో రక్తాన్ని బయటికి పంప్ చేసేటటువంటి గదులు. ఈ గదులు బయటికి రక్తాన్ని పంప్ చేస్తాయి కాబట్టి చాలా దృఢముగా వీటి యొక్క గోడలు అనేటటువంటివి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ జఠరికల్ని కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీటిలో అనేకమైనటువంటి లోపల ముడతలతో కూడినటువంటి అనేకమైనటువంటి ఎత్తు పల్లాలు అనేటటువంటివి ఉంటాయి, ఫోల్డింగ్స్ అంటారు. ఈ ఫోల్డింగ్స్ని మనం ఏమంటామని అంటే కాలిమ్నే కార్నే అంటాం. ఈ కాలిమ్నే కార్నే ఏదైతే ఉంటుందో వీటితో పాటుగా రైట్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో అనేకమైనటువంటి బ్రాంచెస్ అనేసి అంటే చాపాలు అనేటువంటివి ఉంటాయి. ఈ చాపాలని మనం అంటే అనేక శాఖోపశాఖలుగా లోపల విస్తరించి ఉన్నటువంటి వీటినే మనం ఫర్కంజీ పోగులు అనేసి అంటాం. ఈ ఫర్కంజీ పోగులు అనేటటువంటివి లోపల మొత్తం అంటే కుడి ఎడమ కర్ణికల లోపల విస్తరిస్తూ ఉంటాయి. సో ఈ ఫర్కంజీ పోగులు అనేటువంటి అనేక శాఖలుగా విస్తరించి ఉండడం వల్ల ఈ బ్లడ్ అంతటా కూడా లోపల ఫిల్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఎప్పుడైతే రక్తం అనేటువంటిది కర్ణికల్లో ఫిల్ అయిందో అప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి భాగం ఏంటి, సో పార్ట్ ఏంటంటే అంటే కణుపు కణజాలం. సో ఈ కణుపు కణజాలాన్ని కానీ తీసుకున్నట్లయితే ఈ కణుపు కణజాలంలో ముఖ్యంగా ఎస్ఏ నోడ్ ఏవి నోడ్ అనే రెండు పార్ట్స్ అనేటువంటి ఉంటాయి కణుపు కణజాలంలో. ఈ కణుపు కణజాలంలో ఉన్నటువంటి ఈ రెండు భాగాలు ఏంటనేసి అంటే ఎస్ఏ నోడ్ అంటే సేరస్ ఆర్టీరియల్ నోడ్, ఏవి నోడ్ అనేసి అంటే ఆర్టియో వెంట్రికల్ నోడ్, శిరాకర్ణికా కణుపు, కర్ణికా జఠరికా కణుపు, శిరాకర్ణికా కణుపు, శిరాకర్ణికా కణుపు. నెక్స్ట్ కర్ణికా జఠరికా కణుపు. సో వీటినే మనం ఎస్ఏ నోడు ఏవి నోడ్ అని అంటాం. సో ఎస్ఏ నోడ్ అంటే శిరాకర్ణికా కణుపు, దీన్నే సేరస్ ఆర్టియల్ నోడ్ అని అంటాం. సేరస్ ఆర్టియల్ నోడ్ అని అంటే కుడి కర్ణిక కుడి పై భాగాన ఉండేటటువంటి ఈ ఊర్ధ్వ మహాశిర దగ్గర ఉన్నటువంటి దాన్నే మనం ఏమంటామని అంటే ఎస్ఏ నోడ్ అంటాం. సో ఎస్ఏ నోడ్ మీన్స్ కుడి కర్ణిక కుడి పై భాగాన ఉన్నటువంటి రంధ్రం దగ్గర ఉన్నటువంటి భాగాన్ని ఎస్ఏ నోడ్ అని అంటాం. నెక్స్ట్ ఏవి నోడ్ అని అంటే ఆర్టియో వెంట్రికల్ నోడ్. సో కర్ణికా జఠరికా కణుపు అని అంటే కుడి కర్ణికకు ఎడమవైపు క్రిందిగా కర్ణికా జఠరిక మధ్య ఉన్నటువంటి కణుపునే మనం కర్ణికా జఠరికా కణుపు అని అంటాం. సో దీన్నే ఏవి నోడ్ అని అంటాం. సో నెక్స్ట్ లాస్ట్ బట్ లీస్ట్ ధమనీ చాపాలు. సో ఈ ధమనీ చాపాలని కానీ తీసుకున్నట్లయితే ఈ ధమనీ చాపాలు ఏంటని అంటే ఈ రైట్ సైడ్ ఉండేటటువంటి కుడి జఠరిక, సో రైట్ వెంట్రికల్ అనేటటువంటిది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రైట్ వెంట్రికల్కి పూర్వ భాగములో ఉన్నటువంటి చాపాన్ని పుపుస చాపము అని అంటాం. సో ఈ పుపుస చాపానికి ఈ కుడి జఠరిక అనేటువంటిది ఏం చేస్తుందని అంటే రక్తాన్ని పుపుస చాపానికి పంపిస్తుంది. ఈ పుపుస చాపం అనేటువంటిది ఏం చేస్తుందని అంటే అక్కడ నుంచి ఊపిరితిత్తులకు మలిన రక్తాన్ని పంప్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే రైట్ వెంట్రికల్ అనేటటువంటిది ఏం చేస్తుంది, తన యొక్క యాంటీరియర్ భాగంలో ఉన్నటువంటి పల్మనరీ ఆర్చ్, సో పల్మనరీ ఆర్చ్కి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని పంప్ చేస్తుంది. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఎప్పుడైతే పంప్ చేస్తుందో అక్కడ నుంచి అది లంగ్స్కి పంప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే లంగ్స్కి పంప్ చేస్తుందో ఆ లంగ్స్ దగ్గర ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేటటువంటిది మొత్తం ప్యూరిఫై అవుతుంది. సో ఎప్పుడైతే శుభ్రం చేయబడుతుందో ఆ శుభ్రం చేయబడినటువంటి ఆ రక్తం మళ్ళీ ఎక్కడికి పంపిస్తుందని అంటే రెండు పుపుస మహాశిరల ద్వారా లెఫ్ట్
ఆర్టియంకి అంటే ఎడమ కర్ణికకు మంచి రక్తం అనేటటువంటిది చేరుతుంది. సో అక్కడ నుంచి ఈ మంచి రక్తం అనేటువంటిది ఎక్కడికి చేరుతుంది? ద్విపత్ర కవాటం ద్వారా ఎడమ జఠరికకు చేరుతుంది. ఈ ఎడమ జఠరిక అనేటటువంటిది దాని పై భాగంలో ఉన్నటువంటి దైహిక చాపానికి పంపిస్తుంది. ఆ దైహిక చాపం అనేటటువంటిది ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని టోటల్ బాడీ పార్ట్స్కి పంప్ చేయడం అనేది జరుగుతుంది. సో అలా మనకి మంచి రక్తం అనేటటువంటిది శరీర భాగాలన్నింటికీ సరఫరా అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఆ దైహిక చాపానికి మంచి రక్తం అనేటువంటిది ఎక్కడి నుంచి వెళ్తుంది అనేసి అంటే ఎడమ జఠరిక లెఫ్ట్ వెంట్రికల్ అనేటటువంటిది దైహిక చాపానికి పంపిస్తే దైహిక చాపం అనేటటువంటిది మన బాడీలో ఉన్నటువంటి శరీర అవయవాలకు పంపిస్తుంది. సో ఈ విధంగా మొత్తం టోటల్ హ్యూమన్ బాడీలో ఉండేటటువంటి హ్యూమన్ హార్ట్లో ఉండేటటువంటి పార్ట్స్ సో వీటిని మనం చెప్పడం అనేటటువంటిది ఈ విధంగా జరిగింది. అంటే దీన్నే హ్యూమన్ హార్ట్ సో స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అని అంటాం. హ్యూమన్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ మానవ హృదయ నిర్మాణము. మానవ హృదయ నిర్మాణం అనేసి అంటే మానవ హృదయ నిర్మాణంలో ఉండేటటువంటి అవయవాలు మానవ హృదయ నిర్మాణంలో ఉన్నటువంటి అవయవాలు ఏవనేసి అంటే ఫస్ట్ బాహ్య నిర్మాణం అంటే ఎక్స్టర్నల్ సో ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అంటే బాహ్య నిర్మాణం. సో ఒకసారి చూడండి బాహ్య నిర్మాణం అనేసి అంటే మనకి కనిపించేటటువంటి బయట ఉన్నటువంటి ఈ 4 గదులని 4 ఛాంబర్స్ని హ్యూమన్ హార్ట్ అనేసి అంటాం. సో 4 గదులు ఆ 4 గదులు ఏమనేసి అంటే పైన ఉన్నటువంటి 2 గదులు క్రింద ఉన్నటువంటి 2 గదులు పైన ఉన్నటువంటి 2 గదులని ఆర్టియమ్స్ అనేసి అంటాం. దిగువ ఉన్నటువంటి 2 గదులని వెంట్రికల్స్ అనేసి అంటాం. నెక్స్ట్ ఈ ఇంటర్నల్ స్ట్రక్చర్ సో అంతర్నిర్మాణం. సో ఈ అంతర్నిర్మాణంలో ఉండేటువంటి భాగాలు ఏవనేసి అంటే 3. ఫస్ట్ వన్ ఈజ్ ఆర్టియల్స్ వెంట్రికల్స్ నెక్స్ట్ ఆర్చెస్. సో ఫస్ట్ ఆర్టియల్స్ వెంట్రికల్స్ నెక్స్ట్ ఆర్చెస్ కర్ణికలు జఠరికలు ధమని చాపాలు. సో ఫస్ట్ కర్ణికలు అనేసి అంటే పైన ఉన్నటువంటి 2 కర్ణికలు అనేసి అంటాం దిగునటువంటి 2 జఠరికలు అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణికలు కాబట్టి ఈ 2 కర్ణికలని కానీ మనం తీసుకున్నట్లయితే ఈ 2 కర్ణికల్లో రైట్ సైడ్ రైట్ కర్ణిక లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఆర్టియం. ఈ 2 కర్ణికలని విభజిస్తూ ఉన్నటువంటి దాన్ని కర్ణికాంతర విభాజకం సో ఇంటర్సెప్టమ్ ఆర్టియం. నెక్స్ట్ అలాగే 2 జఠరికలు రైట్ సైడ్ ఉండేటటువంటి దాన్ని రైట్ వెంట్రికల్ అని లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని లెఫ్ట్ వెంట్రికల్ అని అంటాం. ఈ రెండింటిని కూడా మళ్ళీ విభజిస్తూ ఉన్నటువంటి దాన్ని ఏమంటామని అంటే జఠరికాంతర విభాజక పటలం లేదా ఇంటర్సెప్టమ్ వెంట్రికల్ అనేసి అంటాం. నెక్స్ట్ ఈ రెండింటిని విభజిస్తూ ఉన్నటువంటి దాన్ని ఈ రెండింటిని అంటే కర్ణికల్ని జఠరికల్ని విభజిస్తూ ఉన్నటువంటి దాన్ని కర్ణికాంతర జఠరిక విభాజకం అంటే ఇంటర్సెప్టమ్ ఆఫ్ ఆర్టియం అండ్ వెంట్రికల్. సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి హోల్స్ని మనం ఏమంటామని అంటే రైట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని ట్రైకాస్పిడ్ వాల్వ్ అంటాం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని బైకాస్పిడ్ వాల్వ్ అనేసి అంటాం. దీన్ని మీరు గుర్తించుకోవడం ఎలా అనేసి అంటే కుడి కర్ణిక కుడి జఠరిక ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి కవాటాన్ని త్రిపత్ర కవాటము అంటున్నాను. కుడి అంటే ఎన్ని అక్షరాలు 2 అక్షరాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి కవాటం ఎంత అని చెప్తున్నాను త్రిపత్ర కవాటం అంటే 3. కుడి అంటే 2 అక్షరాలు అక్కడ ఉన్నటువంటి కవాటం త్రిపత్ర కవాటం అంటే 2 అనగానే మీకు వెంటనే గుర్తు రావాల్సింది ఎంత 3 అంటే కుడి రైట్ సైడ్ ఉన్నటువంటి కవాటం ఏది అనేసి అంటే త్రిపత్ర కవాటము అని మీకు తెలియాలి. నెక్స్ట్ ఎడమ అంటే ఎన్ని లెటర్స్ 3. సో అక్కడ ఉన్నటువంటి కవాటం ఏదవుతుంది ద్విపత్ర కవాటం. సో 3కి ఆపోజిట్ ఎంత అనేసి అంటే 2. ఎడమ కర్ణికకు ఎడమ జఠరికకు మధ్య ఉన్నటువంటి కవాటాన్ని త్రిపత్ర కవాటము అంటాం. సో అలా ఎప్పుడూ కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాలని అంటే కుడి కర్ణిక జఠరిక మధ్య ఉన్నటువంటిది త్రిపత్ర కవాటం ఎడమ కర్ణిక ఎడమ జఠరిక మధ్య ఉన్నటువంటి కవాటం త్రిపత్ర కవాటం. రైట్ ఆర్టియం అండ్ రైట్ వెంట్రికల్ బిట్వీన్ ఇంటూ ద వాల్వ్ ట్రైకస్పిడ్ వాల్వ్ లెఫ్ట్ ఆర్టియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్ బిట్వీన్ ఇంటూ ద వాల్వ్ బైకస్పిడ్ వాల్వ్. సో ఇదండి మనకి మానవ హృదయ
నిర్మాణము.